మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. చెమ్మగలిగిన దేవుని పిల్లరా, మీ హృదయాలు వెలిగించే మాటతో ఎక్కువ నేను ఎద్దుకొచ్చున్నాను కనుక మీరు నేను కలిసి ప్రభు మాటలు ధ్యానం చేసుకుందాం. రాత్రి కాలం నుంచి మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, మమ్మల్ని, సంఘాన్ని, భూమి మీద ఉన్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకొని ఎన్నో మేలులు, ఎన్నో ఉపకారాలు, ఆరోగ్యము, ఆవిష్యను దయచేసిన దేవుడికి, మన ప్రభు, మన రక్షకుడు యేసుక్రీస్తు వారి నామంలో మన ఆత్మలకు తండ్రి అయిన దేవుడికి శిరస్సు వంచి వందనాలు, స్తుతులు తెలియచేసుకుంటూ, దేవుని పిల్లలారా, మన జీవితాలు ఎన్ని మేలులు చేసిన దేవుడికి చిన్న ఆరాధన చేసుకొని ఈ దినం మన ఆత్మలకు ఆహారంగా దేవుడు ఏ మాటలైతే నియమించాడో వాటిని మనం ధ్యానం చేసుకుందాం. ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా దైవారాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా దైవారాధనా. చేయగలిగిన దేవుని పిల్లలు మనం చూడగలిగితే కీర్తన గ్రంథము 32వ అధ్యాయము 2వ వచనములో ఒక మాట రాయబడింది. దేవుని పిల్లరా, 32:2లో మాట రాయబడింది. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడును, ఆత్మలో కపటము లేని వాడు ధన్యుడు అని రాయబడింది. దేవుని పిల్లరా, ఒకటి, దేవుని చేత నిర్దోషి అని ఎంచబడాలంట, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు అన్నాడు. నిజంగా దేవుడు ఎందుకు ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు, యెహోవా చేత అతడు నిర్దోషిగా ఎంచబడతాడన్నాడు. నిజంగా ఆత్మలో కపటము లేకుండా బ్రతకడం అంటే అంత సామాన్యమైన విషయం కాదు దేవుని పిల్లరా. ఎందుకంటే ఆత్మలో కపటము లేనివాడు ఎలా ఉంటాడంటే, నేను ఎలా ఉన్నానో నా పక్కన వాడు కూడా అలా ఉండాలనుకుంటాడు. దేవుని పిల్లరా, అది సాధ్యమా? ఈ మధ్యన మనకు అందరికీ తెలుసు, సినిమా ఒక జోకరిగా అందరూ నవ్విస్తా బ్రహ్మానందం గారు ఒక మాట మాట్లాడుతూ అందరూ బాగుండాలి కానీ నాకంటే మాత్రం కాదంటాడు. అంటే అర్థం ఏంటి? నేను బాగుండాలా, ఎవడైనా సరే తర్వాత అని అర్థం దేవుని పిల్లరా. కానీ క్రీస్తును నమ్మిన పిల్లల పరిస్థితులు ఎలా ఉంటాయో తెలుసా? భూమి మీద ప్రతి ఒక్కళ్ళు బాగుండాలనుకుంటారు. ఎందుకు? అందరూ ఆరోగ్యంగా ఉండాలని ప్రార్థన చేస్తారు, అందరూ ధన సమృద్ధి కలిగి ఉండాలని ప్రార్థన చేస్తారు, అందరూ రక్షణ పొంది నిత్య జీవానికి వెళ్ళిపోవాలని ప్రార్థన చేస్తాడు దేవుని పిల్లారా. ఎందుకంటే ఈ మాటలు ప్రతిదినము మన ఆత్మలకు ఆహారంగా మనం మార్చుకునేటప్పుడు తిరిగి మనందరం కూడా దేవుని స్వభావంలోకి, దేవుని లక్షణాల వల్లకి మనం వెళ్ళిపోతాం దేవుని పిల్లారా. అందుకనే దేవుడు ఏమంటున్నాడంటే, యెహోవా చేత నిర్దోషని ఎంచబడిన వాడు, ఆత్మలో కపటము లేనివాడు. ఆత్మలో కపటం లేనివాడు ఎలా ఉంటాడు తెలుసా? అయ్యా, నన్ను ఎలాగో నన్ను అభివృద్ధి చేస్తున్నావు, నన్ను బాగు చేస్తున్నావు, భూమి మీద ఉన్న సహోదరులందరూ అలా అభివృద్ధి చెందాలా, అందరికీ ఆరోగ్యం ఉండాలనైనా, అందరూ రక్షణ పొందాలి తండ్రి, అందరూ ఆత్మస్వరూపినైనా నేను తెలుసుకోవాలని చెప్పేసి ప్రతి దినము దేవుని పిల్లలు అలా ప్రయాసపడుతుంటాడు, అలా అడుగుతుంటాడు దేవుని. అలా అడిగి అందరూ మంచిగా ఉండాలని కోరుకుంటున్న మనల్ని దేవుడు ధన్యులుగా ఎంచగా వదిలిపెడతారా దేవుని పిల్లరా? కనుక ఎవరైతే ఇంకా దేవుని చేత నిర్దోషిగా ఎంచబడక ఆత్మలో కపటం కలిగిన వాడై వాళ్ళు పాడైపోవాలి, వీళ్ళు పాడైపోవాలా, వాళ్ళు పైకి రావడానికి వీల్లేదు, వీళ్ళు పైకి రావడానికి వీల్లేదు, మనకంటే తక్కువ జాతి వాళ్ళు మన పక్కన ఉండటానికి వీల్లేదు, ఇలాంటి ఆలోచన కలిగి ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరూ మారినట్లు మనం ప్రార్థించేద్దాం. పరిశుద్ధుడా, చెమ్మగలిగిన మా పరలోకపు తండ్రి, నాయన నీ కృప కలిగిన నామానికి వందనాలు తండ్రి. ఇదిగోనైనా నీ చేత నిర్దోషిగా ఎంచబడినైనా ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడని చెప్తున్నావు తండ్రి. అవునునైనా భూమి మీద ఉన్న ప్రతి సహోదరుడు కూడా తండ్రి, ఇదిగో నా తండ్రి నీ చేత నిర్దోషిగా ఎంచబడి ఆత్మలో కపటము లేకుండా బ్రతకగలిగే స్థితి భూమి మీద ఉన్న ప్రతి బిడ్డకి నా తండ్రి మీరు ఏమని అడుగుతున్నాము నాయన. ఆ బిడ్డలందరూ నా తండ్రి ఉద్యోగాల నిమిత్తం, చదువుల నిమిత్తం, వ్యాపారాల నిమిత్తం బయటికి వెళుతుండగా తండ్రి ఏ ప్రమాదాలు బిడ్డకు జరగకుండా తండ్రి, ఇదిగో నైనా నేను దేవుని చేత నిర్దోషిగా ఎంచబడాలా, నా ఆత్మలో కపటము లేకుండా భూమి మీద ఉన్న ప్రతి బిడ్డను కూడా నేను సమానంగా చూడగలగాల, ప్రేమించగలగాల, నన్ను వలె నా పొరుగు వారిని కూడా నేను ప్రేమించాలని స్వభావం కలిగి బ్రతకడానికి కృపను బిడ్డలకు దయచేసి ప్రతి బిడ్డకు కూడా రక్షణ కలుగు చేయమని మా రక్షకుడు నీ కుమారుడైన యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు, ధన్యవాదాలు.